బాబాయ్ బాబాయ్ నీకైనా మొత్తందా లేదా? ఇంత డేంజరస్ పందెం కాసేవేంటి? పందెం ఏంట్రా? చేతుల నుంచి 10 కాళ్ళు పోల్చుకుంటారని, గుండెల మీద ఇటుకలు పెట్టుకుని సమ్మర్తో పగల కొట్టించుకుంటారని పందెం కాసేట్టుగా సుప్రీతో పందెం కాసానా? ఎవరు చెప్పారు? నేనే బాబా. ఏంటి కరెంట్ షాక్ తిన్న కాకిలా అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? వాళ్ళని టెంప్టింగ్ చేయించి నిన్ను కమిటింగ్ చేయించా. దీంతో నీ పని ఫినిషింగ్. హలో మరదల్స్, మన స్టార్టింగ్ కి ఫినిషింగ్ స్టాపింగ్ ఉండవు, రైజింగే. నీ రైజింగ్ కి బ్రేకింగ్ వేసి క్లోజింగ్ చెయ్యాలనే ఈ బెట్టింగ్. ఒప్పుకుని పందెంలో పాల్గొంటే వెన్నుపూస చేతులు విరగ్గొట్టుకుని ఏ గుడిమెట్ల ముందో కూర్చుని అడుక్కోవాలి. ఒప్పుకోలేదనుకో జీవితంలో ఇంకెప్పుడు బెట్లు వేయనని కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎలా ఉంది? నీ మొహంలా చండాలంగా ఉంది. 4-5 కార్లు వెళ్తే థ్రిల్లింగే ఉంటుంది. ఈ చేతుల మీద నుంచి వరుసగా 10 కార్లు పోనిచ్చుకో. చెస్ట్ మీద ఇటుకలు పిడకలు చిన్నప్పుడు బాలు కొట్టించుకునేవాడిని. ఇప్పుడేంటి అసహ్యంగా? నీకు దమ్ముంటే ఈ గుండెల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి పెట్టుకుని సమ్మెట్తో బాలు కొట్టించుకో. బాబాయ్, ఈ పందెంలో నేను ఓడిపోతే ఈ కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోతా. మరి నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు? అది మేం చెబుతాం బాబాయ్. బట్టలన్నీ విప్పేసి దిగంబరంగా మన కాలేజీ చుట్టూరా తిరగాలి. ఓకేనా? రే ఏంట్రా పందెం? నువ్వు ఊరుగా బాబాయ్. అది పందెం. ఒప్పుకుంటావా? ఓకే, నేను రెడీ. అయితే పందెానికి రెడీ చేసుకో. అప్పుడే ఏమైంది? అసలు పందెం ముందుంది. అబ్బాయి గారు అరిచేతులు అప్పడాలైపోతాయి. నేను ఓడిపోయాను.
నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను కళ్యాణ్, ఏంటి కళ్యాణ్? ఏమైంది కళ్యాణ్?